ఎంపీ మిథున్ రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. లిక్కర్ కేసులో విచారణ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ రోజు ఉదయం నుండి సిట్ విచారణ చేస్తోంది. 8 గంటలుగా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం డైరెక్షన్లో సిట్ విచారణ చేస్తోంది. అధికారులు ఉద్యోగులను వేధించి తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించింది కూటమి ప్రభుత్వం. 8 గంటలుగా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారిస్తున్నారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి ఆ సిట్ విచారణ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి దాదాపుగా 8 గంటలుగా ఎంపీ మిథున్ రెడ్డిని విచారిస్తోంది సిట్. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టించి, అక్రమ కేసులు పెట్టించి వేధిస్తుందో అందులో భాగంగానే ఈ కేసు కూడా గత ప్రభుత్వ మద్యం పాలసీ పైన ఒక తప్పుడు కేసు నమోదు చేసి వేధిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతూ ఉన్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఎంపీ మిథున్ రెడ్డికి. నెల 28వ తేదీ వరకు కూడా ఎటువంటి అరెస్ట్ చేయొద్దని కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే మిథున్ రెడ్డిని ఈరోజు విచారణకు రావాలని పిలిచారు. ఇవాళ ఉదయం నుండి కూడా మిథున్ రెడ్డిని విచారణ పేరుతోని సిట్ కార్యాలయంలోనే ఉంచినటువంటి పరిస్థితి. ఎంతలా ఏ మేరకు విచారణ జరిపారు ఏంటనే సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఒక ఎంపీకి గత ప్రభుత్వం ఉన్నటువంటి మద్యం పాలసీకి అసలు ఎటువంటి సంబంధం ఉంటుంది అన్నటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరొక వైపు అసలు ఈ కేసుకి సంబంధించి గత ప్రభుత్వంలో మద్యం పాలసీకి సంబంధించిన కేసు నమోదు చేసినటువంటి కేసులో గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులను బెదిరించి భయపెట్టి ఈ కేసును ముందు ఈ సిట్ విచారణ జరుగుతున్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మాజీ బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి 3 సార్లు హైకోర్టులో స్పష్టంగా చెప్పారు, పిటిషన్లు దాఖలు చేశారు, నన్ను వేధిస్తూ ఉన్నారు సిట్ అధికారులు అన్న అంశాన్ని హైకోర్టులో కూడా నివేదించిన పరిస్థితి. అదేవిధంగా బెవరేజ్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి 2 అధికారులు ఎవరైతే సత్యప్రకాష్, అదేవిధంగా మరొక మహిళా ఉద్యోగి, వీళ్ళని కూడా భయపెట్టి మీరు ఖచ్చితంగా మాకు అనుకూల సిట్ చెప్పిన విధంగా వాంగ్మూలాలు ఇవ్వాల్సిందనేటువంటి భయపెట్టినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా డిస్టిలరీలకు సంబంధించిన యజమానులు కూడా కొందరిని బెదిరించినటువంటి పరిస్థితి. సో ఇలాంటి ఒక రాంగ్ డైరెక్షన్లో సిట్ విచారణ జరుగుతుందనేటువంటి విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి ఈ కేసుకు సంబంధించి. ఎందుకంటే వాస్తవానికి గత ప్రభుత్వం మద్యానికి సంబంధించి ఇందులో ఒక చాలా స్పష్టంగా ఉన్నటువంటి వైరుధ్యం ఏంటంటే ఎప్పుడైతే అసలు డిస్టిలరీలు మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభం వస్తుంది, సో అప్పుడు ముడుపులు ఇచ్చారన్నటువంటి ఒక అర్థం ఉంటుంది. అది ఇప్పుడు జరుగుతోంది. కానీ వాస్తవానికి గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. గణనీయంగా మద్యం షాపులు కూడా తగ్గించింది గత ప్రభుత్వం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 33% మద్యం షాపును కూడా తగ్గించింది. అదేవిధంగా ప్రైవేట్ లిక్కర్ సిండికేట్ను అసలు లేకుండా చేసి ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాపులు నిర్వహించింది. సో అటువంటి నేపథ్యంలో అసలు స్కామే లేదన్నది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కేవలం కక్ష సాధింపు కోసం, కక్ష పూరితంగా. ఎందుకంటే ఈ మద్యం అంశానికి సంబంధించి రోజుకొక మాట తెలుగుదేశం పార్టీ నాయకులు 1,00,000 కోట్లు అన్నారు, 80,000 కోట్లు అన్నారు, తర్వాత 50,000 కోట్లు అన్నారు, తర్వాత 18,000 కోట్లు అన్నారు. ఇప్పుడు ఈ కేసులు 3,000 కోట్ల వరకు కూడా. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.